అందరికీ నమస్కారం. అన్న యూట్యూబరు, మరి నేను కూడా యూట్యూబరే కదా, అంటే టీచింగ్ చేస్తూనే మరి వీడియోలు చేయడం అనేది నేను చేస్తున్నాను. మరి నేను ఎన్నోసార్లు కూడా నా యూట్యూబ్ విశేషాలు కూడా చెప్పడం జరిగింది. అన్న కూడా నిరంతరం మరి అనేక కార్యక్రమాలు, మోటివేషన్ కార్యక్రమాలు యూట్యూబ్లో చేస్తుంటాడు. మరి అన్న యూట్యూబ్ యొక్క విశేషాలు ఎందుకు తెలుసుకుందాం, ఎందుకు స్టార్ట్ చేసిండు, మరి ఏం కష్టపడుతున్నాడు, దానివల్ల ఏం లాభం ఉంది, మరి దేనికోసం చేసిండు అన్నని అడుగుదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మరి యూట్యూబ్ మీరు నిరంతరం సరే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఎందుకు స్టార్ట్ చేసారు, ఎలా స్టార్ట్ చేసారు, దాని గురించి కొన్ని విశేషాలు చెప్పాను. అసలు యూట్యూబ్ అంటే నేను ఎంతసేపు ఉన్నా ఇట్లా చూసుకునేది అనుకున్నాను, కానీ మనమేమో చేసిన విషయం నాకు తెలియదు. ఓకే. 2009లో ఒకసారి నేను ఒక ప్రోగ్రాంలో జస్ట్ క్యాజువల్గా మా సార్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం మధ్యలో ఒక పాట పాడినప్పుడు మా కొలీగ్ ఆ పాటను మొత్తం రికార్డ్ చేసి నాకు మళ్ళీ పంపిస్తే నేను ఏం చేసి అంటే దాన్ని చూసుకున్న అంతే ఇచ్చిపెట్టిన. ఏది ఒక జస్ట్ కామెడీ సాంగ్ అనమాట, అంటే పేరడీ సాంగ్. ఆ పేరడీ సాంగ్ను ఒకే పాటను ఒక 10 రకాలుగా ఎలా పాడవచ్చు అని చెప్పి పాడితే ఎక్కడ పోయినా ఏ మీటింగ్ పోయినా చాలా మంది ఆ పాట పాడించుకుంటారు. ఎందుకంటే బాగా ఒకటే పాట, అబ్బని తీనే దెబ్బ అనే పాటను భాగవతంలో ఎట్లా వాడతారు, హరికథలు ఎట్లా వాడతారు, ఇట్లా రికార్డ్ చేస్తే ఆయన ఏం చేసి నాకు రికార్డ్ చేసి నాకు పంపిస్తే నేను చూసుకొని అమ్మ ఇంత బాగుందా అనుకున్న తర్వాత దాని గురించి మర్చిపోయినా. ఆయనే మళ్ళీ ఫోన్ చేసి దాన్ని యూట్యూబ్కి ఎక్కి అన్నాడు. యూట్యూబ్కి ఎక్కేస్తే నాకు ఇక్కడ తెలియదు, ఏదో మొత్తం మీద ఏదో చేసి ఇట్లా పెట్టగానే యూట్యూబ్లోకి ఎక్కిపోయింది. అది ఆటోమేటిక్ ఇట్లా న్యూస్ వచ్చేసిపోయినాయి. నాకు ఛానల్ పెట్టుకోవాలని కూడా తెలియదు. అయితే ఆయనే రవీంద్ర రెడ్డి అని ఆయన ఉండి ఛానల్ అనేది ఒకటి పెట్టుకొని దానికి ఒక పేరు పెట్టుకొని దాన్ని ఎలా అప్లోడ్ చేసుకొని 2009లో అది పెట్టిండు. 2009లో యూట్యూబ్ నా పేరు మీద కమలారెడ్డి అని చేసేసి అందులో ఒక వీడియో అప్లోడ్ చేసిన. మళ్ళీ 2015 దాకా యూట్యూబ్ అంటే ఏందో నా ఛానల్ అంటే నాకు తెలియదు వాస్తవానికి. 2015 తర్వాత మెయిన్లీ నాకు ఇన్స్పిరేషన్ అంటే ఈ యూట్యూబ్ నడిపించడానికి రమేష్ సారే ముఖ్యంగా. ఎందుకంటే రమేష్ సార్ బాగా నడిపిస్తుంటాడు, బాగా పెడుతున్నాడు. రమేష్ సార్ స్టడీ సర్కిల్ సాంగ్స్ అని పెట్టేసి బాగా నడిపిస్తుంటే ఒకనాడు నేను ఆయనకు ఒక రాత్రి 9:30 ప్రాంతాల్లో ఫోన్ చేసి 1 గంట సేపు బుర్ర తిన్నా. మొత్తం చెప్పిండు, అన్న యూట్యూబ్ అంటే గిట్లుంటుంది అని చెప్తే తర్వాత నేను కూడా అప్పుడు ఇట్లా నాకు కూడా ఉందన్న అంటే ఉన్నదాన్ని అట్లే ఉంటుంది, ఎక్కడ పోదు, దాన్ని కంటిన్యూ చేయి, నువ్వు వీడియోలు అప్లోడ్ చేసుకుంటారా అని కొన్ని టెక్నిక్ చెప్తే అప్పటి నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుని వచ్చిన. దానికి అప్పుడు ఆశపడ్డ ఫస్ట్లో అమ్మ యూట్యూబ్లో బాగా చేస్తే పైసలు ఫుల్ వస్తాయట. దాని తర్వాత నాకు అర్థమైందంటే గీకుడు తప్ప ఒత్తుడు ఏం లేదు. నిజంగా నేను చెప్తాను, యూట్యూబ్ కోసం నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెడతా కానీ ఇంతవరకు నాకు 1 పైసా రాలే. ఎందుకంటే కమర్షియల్గా చేసే వీడియోలు వేరే ఉంటే వాళ్ళకి పైసలు వస్తాయి. మేము ఎప్పుడు కమర్షియల్గా చేయలేదు. మాది ఎంతసేపు ఉన్న విద్య కోసం, విద్యావంతులను చేయడం కోసం, పిల్లలకు ఒక టెక్నిక్ని అందించడమే మా ఆరాటం తప్ప పైసలు సంపాదించడం మా ఆరాటం కాదు. నేను మానిటైజింగ్ కూడా చేయించుకోలేదు, నాకు మానిటైజింగ్ అర్హత ఉంది, అయినా కానీ మానిటైజేషన్ చేయించుకోలేదు. ఎందుకంటే దానివల్ల ఎంత వస్తుందో తర్వాత సంగతి. దాన్ని మానిటైజేషన్ వస్తే దృష్టి మలుతుంది, వ్యాపార దృక్కోణం వస్తుంది. వ్యాపార దృక్కోణం వచ్చిందనుకో ఇవన్నీ విలువలు తగ్గిపోతాయి అని చెప్పి నేను ఎంతసేపు ఉన్నా పిల్లల కోసం వీడియోలు చేయడం, అందులో అప్లోడ్ చేయడం, పిల్లల కోసం వీడియోలు చేయడం, అందులో అప్లోడ్ చేయడం. కానీ ప్రతి ఒక్కసారి కూడా నేను మ్యాక్సిమం నా వీడియోలలో దాదాపు ఒక 1500 వీడియోలు ఉంటాయి నా యూట్యూబ్లో. 1500 వీడియోలలో ఆల్మోస్ట్ 1250, 1300 వీడియోలు కేవలం క్లాస్ రూమ్ వీడియోలే ఉంటాయి. జనరల్గా అంటే పిల్లల కోసం మేడ్ ఫర్ కిడ్స్ అని పడతాయి, తర్వాత పెద్ద తక్కువ వ్యూస్. వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి అన్న ఎన్ని పైసలు వస్తున్నాయి అంటారు. ఈ పైసలు వచ్చిన తర్వాత సంగతి నా పాలకి ఈ నెలకి ఇన్ని పడ్డారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో తయారు చేయాలంటే ఎడిటింగ్ చేసుకోవాలి కదా, ఎడిటింగ్ చేసుకోవాలంటే 2-3 యాప్లు కావాలి. ఈ యాప్లలో ఏమొస్తుంది, ఊకే మామూలుగా దాన్ని ప్రోమో తీసుకోకపోతే అడ్వర్టైజ్మెంట్ రావడం మనం చేసుకోలేదు. తర్వాత దాని మీద లోగో వస్తాయి, వాటర్ మార్క్ వస్తాయి. వాటర్ మార్క్ పోవాలంటే పైసలు కట్టాలి. ఇప్పుడు నేను కేన్ మాస్టర్తో చేస్తే 4,000 రూపాయలు సంవత్సరానికి పోతాయి. పిక్సార్ట్లకి వెళ్ళి బొమ్మలు చేస్తే అందులో పోతాయి. ఇంకేంటి 4-5 యాప్లు ఉంటాయి, అన్నిటికీ పైసలు కట్టడే తప్ప యూట్యూబ్ నుంచి పైసలు వచ్చేది ఏమి ఉండదు. మళ్ళీ సమయం వెచ్చించాలి, రోజు కనీసం 2-3 గంటలు నిరంతరం. మళ్ళీ బయటకు పోయినాక ఎట్లా తీయాలి, వీడియో ఎట్లా తీయాలని మామూలుగా దాన్ని ఏమని మాట్లాడాలని నిరంతరం ఆలోచించాల్సి వస్తుంది. నిరంతరం అసలు ఇక బడికి పోతుంటేనే ఇక ఏదైనా ప్రోగ్రామ్ నుంచి వీడియో తీద్దాము లేదా ఒక అంశాన్ని తీద్దాం అనగానే ఇక ముందు రోజు నుంచి ఆలోచన దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే డిజైన్ చేసుకోవాలి. వీడియో మళ్ళీ రికార్డ్ చేసినాక కూడా దాని టైటిల్ ఏం పెడితే బాగుంటుంది, దానికి ఏం పెట్టాలి, ఎట్లా చేయాలి, పాటలు ఏం పెట్టాలి. ఈ పాటలు పెడితే బాగా కాపీ రైట్ వస్తుంది. మళ్ళీ రికార్డింగ్ డాన్స్ కానీ ఏ పాట పెట్టా కాపీ రైట్ వస్తుంది, మళ్ళీ ఛానల్కి ఎఫెక్ట్ అంటుంది. అది చాలా మంది టీచర్లు ఏమనుకుంటారంటే మన దాంట్లో ఈ సార్కి ఏం పని లేదు, ఎప్పుడు వీడియోలు చేసి ఎలా పెడతాను. చేసే వీడియోలు మా పబ్లిసిటీ కోసం కాదు, మాకేదో పైసలు రావాలి, కేవలం క్లాస్ రూమ్లో ఇలాంటి ఒక యాక్టివిటీ చేయొచ్చు, అది మేము చేసినా మీరు కూడా చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి పంపడం కోసమే, షేర్ చేయడం కోసమే తప్ప దానివల్ల మాకైతే నిజంగా చెప్తున్నా నెంపి దానివల్ల నాలెడ్జ్ను షేర్ చేయడం అంతే. అంశాన్ని ఇప్పటికీ చెప్తున్నట్టు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో రకాల
రకాలుగా బాధలు ఉంటాయి. దాంట్లో ఇప్పటికీ అన్న యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్స్ పెయిడ్ యాప్స్ ఉంటాయి. ఆ పెయిడ్ యాప్స్ మళ్ళీ ఫోన్లు హ్యాంగ్ అవుతూ ఉంటుంది, వీడియో తీయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం, ఇక ఇంట్లో ఊరికే కొడతా ఉండాలి, దాన్ని చాలాసేపు చేస్తాం. ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉండాలి, ఛార్జింగ్ రికార్డ్ చేస్తూ ఉంటామా. అది గూగుల్ ఫోటోస్ పోద్ది కదా, గూగుల్ ఫోటో మనకు 15 MB ఇస్తాడు, అది నాకు సరిపోతుంది. నెలకు 300 రూపాయలు కట్టాలి, మళ్ళీ ఇంకో 100 MBకి మళ్ళీ ఖచ్చితంగా ఇవన్నీదే. తర్వాత పెన్ డ్రైవ్లకి ఎక్కియడం, ఓటీజీలు కొనుక్కోవడం, ఇన్ని తలకాయ నొప్పులు. చాలా అందరు అనుకుంటారు సార్కి ఏం పని లేదో, లేకపోతే పైసలు ఫుల్ వస్తుంటారు అనుకుంటారు. కానీ నిజంగా చెప్తున్నా, రమేష్ సార్ కానీ నాకు కానీ పైసలు వచ్చి తాగలేవు. నాకన్నా నేనంటే చాలా వీడియోలు చేస్తుంటాను, అంతో ఎంతో ప్రైవేట్ కొన్ని వీడియోలు ఈ మధ్య భాగవతం కానీ గురుకుల వీడియోస్ కానీ కొన్ని చేయడం వల్ల నాకు ఇప్పటికి చూసినా కానీ ఆ వీడియోలకు మాత్రమే అమౌంట్ వస్తుంటుంది. ఏ అమౌంట్ వచ్చినా కానీ నాకు $10 to $20 మధ్యలో వస్తుంది. అంటే మంత్లీ ఒక 1000 నుంచి 2000 మధ్యలో యావరేజ్. కానీ ఒక నెల ప్రతి నెలకు రాదు. $100 రీచ్ అయిన తర్వాతనే మన అకౌంట్లో పడుతుంది. నాకు $100 కావడానికి స్టార్టింగ్లో నేను ఛానల్ పెట్టినాక 1.5 year మానిటైజేషన్ అయ్యింది. ఆ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు వెయిట్ చేసినా కానీ ఒక్క $70 వచ్చింది. నెలకు $3-4 వస్తున్నాయి అంతే. ఇక $100 ఎప్పుడు రీచ్ కావాలి, అప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇక అని చెప్పేసి ఇంకొక జస్ట్ వేరే వాళ్ళకు తోటి టైఅప్ అయినా ఇక వాళ్ళు నెలకి వేసేది, నెలకు 300-400 ఎంత వస్తే అంత వేసేది. వాళ్ళు 15% తీసుకునేటట్టు. $100 తర్వాత రీచ్ అయిన తర్వాత వాళ్ళే తీసుకురా $100 అయిపోయినా కానీ నాకు మాత్రం మంత్లీ ఒక 300-200 ఇట్లా వేసుకుంటూ పోయేది. ఆ తర్వాత నేను గత సంవత్సరంన్నర కావచ్చు భాగవతాలు అవి ఇవి తీస్తున్నా కొన్ని వీడియోలు మా ఊరి కళాకారుల కోసం. ఆ భాగవతం చూసే వాళ్ళు ప్రైవేట్ ఎక్కువ పెద్దవాళ్ళు కాబట్టి వాటికి చూసిన వాటికి కొంత అమౌంట్ రావడం వల్ల ఇప్పుడు నాకు మినిమం ఒక 4 నెలలకు 5 నెలలకు ఒకసారి జస్ట్ $100 రీచ్ అవుతున్నా 5 monthsకు. అప్పుడు మాత్రం ఒక 8,000 అట్లా వస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు నేను ఇయర్లీ కాయిన్ మాస్టర్కు ఫోన్లకు ఫోన్ ఈఎంఐ నెలకు 4,000 కడుతున్నాను. 15 నెలలకు ఆడికే సరిపోతుంది అంతే. కాబట్టి ఇలా జస్ట్ సరే ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్కి అయితే సార్ కూడా అన్నాడు నా అమౌంట్ వస్తున్నాయి అని. సారే కాదు ఇంకోళ్ళు అయితే నెలకు 50,000 వస్తున్నాయి అని నాకు చాలామంది ఇట్లా అంటే ఎంతో ఇప్పుడు మోసేవాడికి తెలుసు కాబట్టి వారు అన్నట్టు చాలామంది అందరికీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు అన్నట్టు తెలియకుండానే మనకు మెయిల్ ఉందంటే యూట్యూబ్ చూస్తున్నాం అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. కానీ అది చేసేవాళ్ళు నిరంతరం చేసే వాళ్ళకి తెలుస్తుంది. నిజానికి ఇప్పుడున్న ప్రస్తుతం మా యాదాద్రి జిల్లాలో కానీ విద్యారంగంలో అన్న నిరంతరం బడికి సంబంధించిన అయితే ఎక్కువ చేస్తుంటాడు. తర్వాత టెక్నికల్ కూడా పిల్లల ఇప్పుడు బళ్ళ హెడ్ మాస్టర్లకు కొన్ని అపార్ కానీ ఇంకోటి చాలా టెక్నికల్గా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి 2 గంటలు చేసే పని 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అమ్మ అని అనుకుంటారు. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది ఆలోచించారు వాళ్ళు, అమ్మ ఈయనకు ఏమైనా వస్తుంది అని ఆలోచిస్తారు. నాకు ఆ వీడియో ఉపయోగపడ్డది. ఇప్పుడు సారు పాపం ఎన్నో వీడియోలను పిల్లలకు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి, నేను ఇట్లా చేస్తున్నా ఈ బొమ్మలు చేస్తున్నా అంటే అవి నాకు ఉపయోగపడ్డదా అనేది ఆలోచిస్తలేరు. అమ్మ సార్ వీడియో చూసినాక నేను సార్కి ఒక లైక్ కొట్టి అనుకో, సార్కి ఎన్ని పైసలు పోతున్నాయి, సార్ వీడియో చూసినాక నేను మెయిన్ మొన్న పోయినసారి మనకు FRS వచ్చింది చూసారా, FRS వచ్చినప్పుడు ఏం చేసి అంటే చాలా మందికి అది కొత్త ఎట్లా అర్థం కావట్లేదు అని చెప్పి దాని మీద ఒక షార్ట్ వీడియో చేసింది. జస్ట్ 3 minutesలో FRSలో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఎలా చేసుకోవడం వల్ల ఒకవేళ ఒకరి ఫోటో బదులు ఒకరు ఫోటో పెడితే ఎలా డిలీట్ చేయాలి, కొత్త ఫోటో చేస్తే దానికి 40,000 వ్యూస్ వచ్చినాయి. కానీ 40,000 వ్యూస్లో ఏమైందంటే గవర్నమెంట్ కాంటెంట్ వాడుకోని చెప్పి నా ఛానల్ 15 రోజులు బ్లాక్ అయింది. మరి అదే మరి నన్ను చాలాసార్లు అంటే మేము యూట్యూబ్ కోసం మీ తేడా కోసం మా ఛానల్ కూడా బ్లాక్ అవుతుంది. ఒకసారి ఎక్కువ కాపీ రైట్స్ వస్తే కూడా బ్లాక్ అవుతుంది. అయినా కానీ మేము ఆ 15 రోజులు ఓపిక పట్టుకొని మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ చేస్తాం. దానివల్ల మనకు అది 40,000 వ్యూస్లో ఎంతమంది నాకైతే వెరైటీ అనిపించింది. అది చూసి అందులో ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు, సార్ అందులో చూసిందే కాబట్టి మళ్ళీ ఫోన్ చేసి ఎట్లా చేయాలి సార్, ఇట్లా చేయండి సార్ అట్లా. మేము ఒక RP గారి లెక్కనే చేసాం. వాస్తవానికి మేము మాకు ఎవరు ఎంత చెప్పింది లేదు, మనమే ప్రిపేర్ మనమే చేసి ఆ వీడియోల ద్వారా నిజంగా చెప్పాలంటే కొంచెం పబ్లిసిటీ వస్తుంది. మనకు పైసలు రాకపోయినా పబ్లిసిటీ మాత్రం నాకు నిజంగా చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రము విపరీతమైన పబ్లిసిటీ ఉంది. నాకంటే చాలామంది టీచర్లకు నాకు తెలిసి మన యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరి టీచర్ల ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉంటాయి. నేను బ్రాడ్కాస్టింగ్ పెట్టుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే అందరికి పర్సనల్గా పంపించేస్తాను. చూస్తారా తిడతారా తెలియదు కానీ చాలా మంది ఒకటే వాట్సాప్ ఏందా సంపుతున్నాం ఎంతకందుడాలే అంటారు. అయినా కానీ మనం పెట్టే కాంటెంట్ వేరేది ఏమి ఉండదు, చూస్తే ఉపయోగపడుతుంది చూడకపోతుండదు అంతకన్నా. ఇప్పుడు సార్ అన్నట్టు లింక్ పంపిస్తాడు కదా ఇప్పుడు సారు మ్యాటర్ అనేది
అది మన గ్యాలరీలో సేవ్ కాదు, ఎవరు మీకు ఇబ్బంది కూడా పెట్టదు అసలు. అంతే మీరు డైరెక్ట్ ఏదైనా వీడియోను సపరేట్గా పంపించు ఇంకేదైనా అయితే గ్యాలరీలో సేవ్ అయింది. కానీ ఈ యూట్యూబ్ లింకుల ద్వారా ఈ లింక్ అనేది జస్ట్ ఒక లెటర్స్ అవి అంతే. కాబట్టి మేము అసలు ఇది ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాదు. కానీ ఊకే పంపిస్తున్నావు ఇది మా ఫోన్లన్నీ ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టిండు, నువ్వు మా ఫోన్లలో మొత్తం గ్యాలరీ ఉంటుంది అంటుండు. లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. కానీ అలాంటి అవగాహన లేకుండా కూడా చాలామంది అట్లా అవగాహన అంటే సరే తెలుసో తెలియకనో ఇంకా చాలామంది ఉపాధ్యాయులు కానీ తర్వాత మన వాళ్ళు మన ఎడ్యుకేషన్ కంటెంట్ ఎక్కువ మంది చూడరు కూడా. ఇప్పుడు సార్ అన్నట్టు ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ కానీ ఇంకేదైనా కొన్ని యాప్స్ ఇప్పుడు 34,000 వ్యూస్ అంటే వాళ్ళ అవసరం కొద్ది చూసేది తప్ప వేరే కాదు. వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. అరే ఇది నాకు ఇది వస్తలేదు కాబట్టి దీన్ని తెలుసుకుంటా అని తెలుసుకోవడానికి చేసింది. ఒక్కొక్కసారి చిన్న క్లాస్ వినడానికి బయట ఆన్లైన్ కానీ ఇంకేదానికో ఒక జస్ట్ ఇట్లా టెక్నికల్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి వేలు పెట్టి జాయిన్ అవుతాం, వేలు పెట్టి తెలుసుకుంటాం. ఒక జస్ట్ 5 నిమిషాలు మాట్లాడితే కూడా డబ్బులు కట్ అయ్యే యాప్స్. మనం టెట్ అప్పుడు కూడా సిబిటి మనం కంప్యూటర్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, టెట్ అప్లై అందరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. చాలా మందికి అందరూ ఎప్పటి నుంచి వచ్చారు టెట్ రాయటం ఎలా అని చెప్పి సిబిటి అన్ని మనం ఎట్లా వాడాలని చెప్పి దాని మీద కూడా ఒక వీడియో తయారు చేసి పెట్టినా. అది కూడా చాలా వ్యూస్ వచ్చినాయి. ఎంతో మంది ఫోన్ చేశారు, సార్ ఇదేం చేయాలి ఇట్లా. చాలా అట్లాంటి ఉపయుక్తకరమైన వీడియోలు మనం జనరల్గా పెడతాం. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలు మనోళ్ళు కనీసం లైక్ కొట్టరు, షేర్ చేయరు, పక్కన పెట్టు, జస్ట్ మేము అందరూ కోరుకున్నది ఒకటేనండి, మేము పెట్టే కాంటెంట్ ఏదో మా స్వార్థం కోసం పెట్టేది కాదు, మా లాభం కోసం పెట్టేది. అది ఒక బడిలో చేసే ఒక యాక్టివిటీ, నలుగురు చూస్తే 10 మందికి ఉపయోగపడుతుందేమని. ఒకవేళ అది అవసరం వచ్చింది అనుకో మన పిల్లలకు ప్లే చేసి చూపించుకోవచ్చు అని మేము పెడతాం తప్ప మా పెద్ద పేరు వస్తుంది, మా బడికి పేరు వస్తుంది అని కాదు. మీ ఫోన్లో అవుతుంది, మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది, ఇక అనవసరంగా మా గ్యాలరీలు అన్ని నిండిపోతున్నాయి అనేది ఒకవేళ అట్లాంటి ఇబ్బంది కూడా ఏమో లేదు. మీకు అవసరం అంటే ఓహో ఈయన ఇట్లా చేసిండా సరే ఇంతకంటే మంచిగా చేస్తా, లేకపోతే దీంట్లో ఏదన్నా కొద్దిగా నచ్చితే వినియోగించుకోండి, లేకపోతే నేను ఇంతేనా నేను ఇంకా బాగా చేస్తాను చేయండి. మీరు యూట్యూబ్లో పెట్టండి, ఇంకేదన్నా నలుగురికి మనం ఇప్పుడు విద్యారంగానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడాలనే ఉద్దేశం అలాంటి వాళ్ళకి తప్ప సరే కొంత అంతో ఇంతో నలుగురికి మేలు చేస్తున్నామని కొంచెం తెలుసుకోవడం. తర్వాత పబ్లిసిటీ అంటే సరే ఎవరికైనా కొంత మోజు ఉంటుంది. పబ్లిసిటీ అంటే నేను అందరికీ కొంతవరకు తెలియాలి, నేను కొద్దిగా నేను ఏంది అనేది నా టాలెంట్ ఏందో కొంత దాంట్లో పెట్టుకోవాలనే ఉద్దేశం అంతే. ఇప్పుడు మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం కానీ సరే సార్ గట్లా చేసిండు అని ఒక ఇప్పుడు మెయిన్గా యూట్యూబ్ ఏంటంటే మనకు మెమరీస్ని దాచిపెడుతుంది, అందులో ఉంటుంది. ఇప్పటికీ మేము కూడా చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చూసినాం ఎన్నో చేసినాం కానీ ఏంటో లేవు, ఆ మెమరీస్ లేవు. జస్ట్ ఇప్పుడు లాస్ట్ అన్న 4-5 ఏళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ ముంగట 5-2 అన్న చేసిన కార్యక్రమాలన్నీ ఉన్నాయి. అన్న ఇప్పుడు ఎక్కడో సాక్షరత మిషన్ కానీ చదువు వెలుగులో ఎన్నో కార్యక్రమాలు చేసిండు కానీ అది ఏడుపోయినాయి. ఇప్పుడు ఒక్క అస్మృతులు లేవు, ఇప్పుడు పెట్టుకుంటున్నాం. రెండోది ఇంకోటి ఏంటంటే మనము ఒక యూట్యూబ్ మేము ఒక యాక్టివిటీ చేయాలంటే మేము 100 యూట్యూబ్ వీడియోలు చూడాలి. అది ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మేము డైరెక్ట్ ఏమో సృష్టిస్తలేము. మేము ఒక అట్లాంటికి సంబంధించిన ఒక టాపిక్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకొని రిలేటెడ్ వ్యూస్ ఒక 20-30 చూసి అందులోకెళ్ళి కొత్తదాన్ని ఒక చిన్న సృష్టించి మేము తయారు చేస్తాం తప్ప మాకేమో అట్లా వచ్చింది ఏం కాదు. మేము ఫాలో కావాల్సిందే, ఆ టెక్నిక్ కావాల్సిందే, చూడాలి చేయాలి ఇదేట చేయాలి. అందుకనే మనం కూడా చూడాలి, అందరు చూడాల్సింది. ఫోటో ఎడిట్ చేయాలి. చూడండి ఈ పాట వస్తుంది, ఇవన్నీ మేము కంపోజ్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ పాట నేను రాయాలి, దీని మ్యూజిక్ కంపోజ్ చేయాలి, దీనికి మా వీడియో అన్ని ఎడిటింగ్ చేయాలి, అందరికి పెట్టాలి. ఇది మాకు పనే కదా. ఇంటికాడ మీ లెక్క మేము కూడా కూర్చోవచ్చు కానీ ఎందుకంటే ఒక తపన. సరే నువ్వు నాకు తెలవాలి, నేను నీకు తెలవాలి అంతే ఇదనమాట. అంటే మేము ఒక కాంటెంట్ తయారు చేయాలంటే మేము 12 రెఫర్ చేయాలి. అలా రెఫర్ చేసుకుంటే మీకోసం చేస్తున్నామండి. దయచేసి చూడండి, అన్నిదా భావించకండి. మేము యూట్యూబ్ ద్వారా పైసలు సంపాదించుకుంటే మిమ్మల్ని వచ్చినా కానీ అదే అకౌంట్లో పడుతుంది. అదంతా ఇప్పుడు ఏదో రియల్ ఎస్టేట్ లాగా ఉట్టిగా ఏదో బయటంగా వచ్చేది కూడా కాదు. ఇది ఖచ్చితంగా డైరెక్ట్ నీకన్నా 4 నెలలకు 3 నెలల 4,000 వస్తున్నాయి కానీ నాకు నెలకు 2,000 పడుతున్నాయి నెత్కి. మరి అదే ఇప్పటికి కూడా మనం ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అన్న, వస్తాం ఇంకెడుకో పోతాం. తర్వాత ఫోన్లు అసలు దానికోసం నిరంతరం ఆలోచిస్తాం, ఇంటికి పోయి నిరంతరం చూడాలి. అలా మిలియన్ల వ్యూస్. నేను 3 లక్షలు ఖర్చు పెట్టిన స్టార్టింగ్ లో నా పాటలు స్టడీ సాంగ్స్ 300 వీడియోలకు రికార్డింగ్ చేయడానికి వీడియోలు కూడా నా 130 వీడియోలు వేరే వాళ్ళు ఎడిట్ చేశారు. ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి 1200 తీసుకుంటాం. విఘ్నేశ్వర రికార్డింగ్ స్టూడియో అని ఇప్పుడు దాదాపు భువనగిరి ఉంటుంది. ఇట్లా 1000 రూపాయలు 400 ఇట్లా ఎడిటింగ్ కూడా చేసుకున్నాం. అట్లా సరే ఏదేమైనా
మనం జనరల్ కంటెంట్ వేరే కంటెంట్కు కొంత అమౌంట్ వస్తుంది. ఎవరైనా మీకు కూడా మంచి వ్యూస్ వచ్చి చేస్తే అది కూడా చేసుకోవచ్చు, యూత్ కూడా చేసుకోవచ్చు. సరే మన టీచింగ్లో కూడా సరే ఏదైనా టెక్నికల్ వీడియోస్ ఏది చేసినా కానీ సమాజానికి టీచర్లకు ఉపయోగపడాలని చేస్తారు. సరే ఆ ఉపయోగపడుతున్నప్పుడు మనం దాన్ని వినియోగించుకుందాం, అవసరం లేనప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సరే ఏది ఉన్నా కానీ కొంత చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా కొంచెం ముందుకు పోవాలనేది ఉంటుంది. అన్న ఇప్పుడు దాదాపు ఇక లాస్ట్ ఇంకో 1.5 ఇయర్లో రిటైర్మెంట్ కూడా కాబోతుండ్రు. దానికి సంబంధించి అనేక ఇప్పుడైతే అన్న జెట్ స్పీడ్ తోటి ఎన్నో రకాల కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు. సరే ఇంకా కూడా కార్యక్రమాలు అయితే చేయాలి. మీ అన్నీ కూడా మెమరీస్ అందులో ఉంటే మాలాంటి వాళ్ళని చూస్తూ భవిష్యత్తులో సరే ఎవరైనా ఇన్స్పైర్ కావచ్చు. ఓహో ఆయన అట్లా చేసిండా, నేను ఇట్లా చేస్తా అంతకంటే మంచిగా చేస్తానని ఉంటుంది. కాబట్టి అలాంటి అంటే యూట్యూబ్ అనేది కేవలం డబ్బులు సంపాదించడానికి కోసం మాత్రం యూట్యూబ్ పెట్టకండి. మీరు ఎవరైనా యూట్యూబ్లోకి రాకండి. వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు కేవలం మనం అంటే యూట్యూబ్ బయటి కార్యక్రమాలు మొత్తం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అవన్నీ వేరు వేరు కార్యక్రమాలు చేస్తారు, అవి వేరు. ఇవి మాత్రం ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రం కేవలం విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే మేమైతే చేస్తున్నాం. మొత్తం మీద అన్న కూడా ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాడు. ఏదేమైనా సామాజిక ఆర్థిక సామాజిక అనేక అంశాలనేమో నేను స్పృశిస్తున్నాను. అన్న మాత్రం ఎక్కువగా సామాజిక అంశాలు కేవలం విద్యా అంశాలు మాత్రం చేస్తుంటాడు. మరి అందరూ కూడా మరి ఖచ్చితంగా యూట్యూబ్లో మీకు అవసరం అనుకున్నది చూడండి. చిన్న జస్ట్ ఇట్లా లైక్ కానీ ఇట్లా సింబల్ కూడా పెట్టినా మనకు పోయే నష్టం ఏం లేదు. కాబట్టి జస్ట్ అదొకటి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు అన్నం తింటే ఇప్పుడు శక్తి రావాలంటే అన్నం ఏదో తింటే అది బూస్ట్ వస్తుంది. అలాంటి మీ కామెంట్స్ జర మీరు అన్న చేస్తున్నాం అంటే అదొక చిన్న బూస్ట్. మాకు ఇంట్లలో ఏంది నీకేం పని లేదని అని ఇప్పుడు మా ఇంట్లో కానీ ఏడునైనా ఉన్నది. అవన్నిటికి ఏంటంటే ఇలాంటివి వస్తే కొంత బూస్ట్ అనేది ఉంటుంది. సరే ఆ కార్యక్రమం భాగంగా మేమిద్దరం ఇప్పుడు ఈ సమ్మర్లో నడివేసవిలో ఎక్కడి నుంచి వచ్చి నేను భువనగిరి నుంచి వచ్చిన హైదరాబాద్లో వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సరే ఇక్కడ కూడా కలుసుకున్నాం కాబట్టి మా యూట్యూబ్ విశేషాలు కూడా జస్ట్ మేము మీతో పంచుకోవాలని చేయడం జరిగింది. అన్న ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆల్. జస్ట్ ఒకటే అండి, మేము పెట్టిన ఒక వీడియోకి చిన్న లైక్ కొట్టండి అంతే చాలు. ఈ వీడియో కొట్టండి, అన్నిటి కూడా దీన్ని కూడా కొట్టండి లైక్. అలా లైక్ కొడితే మాకు తృప్తి అంతే. మేము చేసిన దానికి మీరు మెచ్చుకుంటే మాకు ఇంత బూస్టింగ్ అంతే. ఇంకా 2 కొత్త వీడియోలు చేస్తాం, మిమ్మల్ని మాత్రం విసిగించాము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.